హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ పాకం జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు మైదా తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా రావడానికి చాలా బాగుంటాయండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా విస్కర్తో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/4 కప్ వాటర్ పట్టాయండి. ఈ విధంగా రావాలండి బ్యాటర్ అనేది. చూస్తున్నారా? ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేసేసుకోవాలండి. ఈలోపు మనము పాకం రెడీ చేసుకున్నాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్ షుగర్ వేసుకోవాలండి. అలాగే 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఇలా మరిగేటప్పుడు నిమ్మరసం అనేది యాడ్ చేసేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది మరీ ఎక్కువ చిక్కపడకుండా గట్టిపడిపోకుండా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పక్కన ఇంకో కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఇది హీట్ అయ్యేలోపు మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా పిండి, అందులోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా పిండుకోవడం వల్ల మనం జిలేబీలు వేసేటప్పుడు గుల్లగా బాగా వస్తుందండి. ఇలా కలిపేసేసుకొని ఒకసారి ఇందులోకి నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి బాగా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇటువంటిది 1 పాల ప్యాకెట్ తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తీసుకున్న తర్వాత గ్లాస్లో ఇలా పెట్టేసేసుకొని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసేసుకొని ముందు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఫుల్గా వేసుకోకూడదండి, హాఫే వేసేసుకోవాలి. మనం ప్రెస్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా 1 రబ్బర్ తీసుకొని టైట్గా వేసేసుకోవాలండి, పిండి అనేది బయటికి రాకుండా. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ అయ్యేందో లేదో చూసుకొని ఈ విధంగా చిన్నగా హోల్ పెట్టేసేసుకొని మనం వేసేసుకోవడమే అండి. మనకి నచ్చిన షేప్లో జిలేబీని అనేది రౌండ్గా లేదా కొద్దిగా ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఈ విధంగా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా వీటిని కుక్ చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి ఈ విధంగా తీసేసేసి ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. ఇలా వేసేసుకొని పాకంలో బాగా 2 వైపులా మునిగేలాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా. అంతే అండి, వేడివేడిగా క్రిస్పీగా జిలేబీలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అచ్చం బయట మనం కొని తెచ్చుకుంటాం కదా అదే విధంగా ఉంటాయి. చూసారు కదండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డు.